ఘనమైన వివాహాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నారు అందరూ కూడా. మరి రీసెంట్గా చాలా ఘనంగా వివాహం జరుపుకున్నారు, చాలా ఘనంగా వివాహం జరిగింది. మరి సావుకుల కుటుంబం నుంచే మరి ఘనంగా వివాహాలు జరగడం జరిగింది. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడు, మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఏమి అలజడి వచ్చిందో, అయితే అంత బాగానే ఉంది. 1 సంవత్సరంన్నర అయింది. అయిన తర్వాత మరి భర్త అలా అన్నాడు, అత్తగారు ఎలా అన్నదని చెప్పేసి ఎవరైతే ఆమె ఉన్నదో భార్య పుట్టింటికి వెళ్ళింది. మామూలుగానే భర్త పర్మిషన్తోనే పుట్టింటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏం చేసింది, వెళ్ళి అక్కడ నుంచి రాకుండా మా ఏదో మేబీ భర్త ఏదో అనుండొచ్చు, లేకపోతే అత్తగారు ఏమైనా అనుండొచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు. కానీ ఏమైందంటే నన్ను అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పేసి ఆమె పుట్టింట్లో చెప్పడం జరిగింది. పుట్టింట్లో చెప్తే సాధారణంగా పుట్టింట్లో చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఒకవేళ వారిని ప్రేమించినట్లయితే, ఎందుకంటే కూతురు భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంతగా కూతురుని ప్రేమిస్తారో తల్లిదండ్రులు, అంతగా కూతురు యొక్క భవిష్యత్తును కూడా వారు చూస్తారు. కానీ మరి వారు ఏం చేశారంటే కూతురికి సపోర్ట్ చేశారు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను కూతురికి సపోర్ట్ చేస్తున్నాను అనుకున్నాడు. వాళ్ళ అన్నయ్య అనుకున్నాడు నేను నా చెల్లికి సపోర్ట్ చేస్తున్నాను, నా చెల్లిని అన్నారా ఇలాగా అది ఇది అని చెప్పేసి అనుకున్నాడు. అయితే సపోర్ట్ చేస్తున్నాం అనుకున్నారు, కానీ తమ చెల్లి జీవితం, తమ కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నాం అని వారు అనుకోలేదు. అయితే మరి కూతురు భార్య పుట్టింటికి వెళ్ళిన తర్వాత చూశాడు భర్త. 1 రోజులు చూశాడు, 10 రోజులు చూశాడు, 15 రోజులు చూశాడు, రాలేదు. అయితే ఒక 15 రోజుల తర్వాత భర్త వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతుంది ఆమె. ఎవరైతే భార్య ఉందో భార్య దగ్గరికి వెళ్ళి భర్త అన్నాడు, రా ఇంటికి వెళ్దాం, ఏదో జరిగిపోయింది, ఏదో ఒకటి కుటుంబంలో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి, వాటిని మనమే పరిష్కరించుకోవాలి తప్ప నలుగురిలో ఇది చేయకూడదు అని చెప్పేసి భర్త మాట్లాడినప్పుడు, అబ్బే అలా ఏం కుదరదు, మీరు నా మీద నిందేశారు, మీరు నా మీద కందేశారు అని చెప్పేసి భార్య ఏం చేసిందంటే, నేను రాను, మీ వాళ్ళు రావాలి, మీ వాళ్ళు వచ్చి మాట్లాడాలి, అలా అయితేనే నేను రాను. మీరే అన్నారు కదా మా వాళ్ళతో మీటింగ్లు పెడదామని, అది పెడదామని, ఇది పెడదామని అని చెప్పేసి భార్య మాట్లాడుతూ ఉంది. ఇంకా భర్త కోపం వచ్చింది, వెళ్ళిపోయాడు. అలా 1 సారి 2 సార్లు 3 సార్లు కూడా భర్త రావడం జరిగింది. కానీ భార్య ఏం చేసింది, రాలేదు. భర్త మాటకు విధేయత చూపించలేదు, భర్తకు లోబడకుండా భర్తని ఎప్పుడు కూడా అందరిలో అవమానిస్తూ. ఒకటే చెప్తున్నాను, భార్యలు కానీ భర్తలు కానీ తమ కుటుంబాన్ని చిన్న భిన్నం కావడానికి ఎవరైతే చెప్పుడు మాటలు వింటారో, ఎదుటి వారి మాటలు ఎవరైతే వింటారో వారి కాపురం పాడైపోతుంది. నీళ్లు నువ్వు కట్టుకోవాలి, నీ కాపురం నువ్వు చక్కదిద్దుకోవాలంటే అది నీ వల్ల మాత్రమే, నీ తల్లిదండ్రుల వల్ల కాదు, నీ బంధుమిత్రుల వల్ల అసలు కూడా కాదు. ఎవరి వల్ల అవుతుందంటే అది నీ వల్ల మాత్రమే అవుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నీ కాపురాన్ని నీ తల్లిదండ్రులకు, లేకపోతే నీ బంధుమిత్రులకు, వారందరికీ చెప్పి వారి చెప్పుడు మాటలు విని నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వేం చేసుకుంటున్నావు, పాడు చేసుకుంటున్నావు. ఒక విధంగా నువ్వు చేయాలంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు అంటే సాతాను చేతిలో ఉన్నావు. సాతాను ఆడిస్తున్నట్టు నువ్వు ఆడుతున్నావు. ఈరోజు సాతాను బొమ్మలాట ఆడిస్తున్నట్టు ఈరోజు నువ్వు ఆడుతున్నావు. ఎందుకంటే దేవుని యొక్క చేతిలో నువ్వు ఉంటే ఏమవుతుంటావు, ఒక మాటే కదా, నా భర్త కదా నన్ను అన్నాడు, నా అత్తగారు కదా నన్ను అన్నది, నా మామగారు కదా నన్ను అన్నారు అని చెప్పేసి నువ్వేం చేస్తావు అంటే విడిచిపెడతావు. దాన్ని పట్టుకుని నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అని చెప్పేసి నువ్వు వాదిస్తున్నావు అంటే అది నీ మూర్ఖత్వం. సమాధానము లేని జీవితం నీది. ఈరోజు నీ తల్లిదండ్రులు, నీ బంధుమిత్రులు అందరూ కూడా నీ పతనాన్ని కోరుకుంటున్నారు. ప్రియమైన సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. నీ అన్న నీ జీవితాన్ని కట్టడు, నీ నాన్న నీ జీవితం కట్టడు, నీ తల్లిదండ్రులు ఎవరు కూడా నీ జీవితాన్ని కట్టరు. వారెవరు కూడా శాశ్వత కాలం నీతో ఉండరు. చివరి వరకు ఉండేది
ఎవరో తెలుసా? ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక భార్య, మా భర్త గారు ఇలా నన్ను అన్నారు, మా అత్తగారు ఇలా అన్నారని చెప్పేసి, ఎవరిది? మా అత్తగారు నన్ను ఇలా అన్నారు, నా భర్త గారు ఇలా అన్నారని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి ఆ భార్య వచ్చిందట. ఎప్పుడైతే భార్య వచ్చిందో ఈ పాస్టర్ గారు, ఎవరైతే పాస్టర్ గారు ఉన్నారో పాస్టర్ గారు యొక్క భార్య లెగమన్నారట. లెగమని, అమ్మా నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ ఇద్దరిద్దరు చొప్పున గీతలు గీయమన్నారట. ఇద్దరిద్దరు చొప్పున రెండేసి గీతలు గీశారు. అయితే ఓకే, ఇదంతా ఎవరమ్మా అంటే నీ ఫ్యామిలీ. ఓకే, ఇందులో ఇద్దరిని తీసేయాలంటే ఎవరిని తీసేస్తావు అని అడిగారట ఆ పాస్టర్ గారు. అప్పుడు ఇద్దరు తీసేశారు. ఎవరిని? అత్తగారిని, మామగారిని తీసేశారు. తర్వాత ఇంకొక ఇద్దరు తీసేయాలంటే ఎవరిని తీసేయాలంటే ఇద్దరు తీసేశారంటే ఎవరిని? అన్నయ్యని, చెల్లిని ఇద్దరు తీసేశారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే నలుగురు ఉన్నారు. ఎవరెవరు? అమ్మ యొక్క తల్లి, తండ్రి, భర్త, భార్య, ఆమె. అయితే ఇంకొక ఇద్దరు తీసేయాలంటే ఏం చేయాలో తెలియట్లా. అమ్మాయి చేతులు వణుకుతూ ఎవరిని తీయాలో తెలియక తీసిందంట. ఎవరిని? ఇద్దరు తల్లిదండ్రుల్ని తీసేసింది పాస్టర్ గారు. తీసేసిన తర్వాత అక్కడ ఇద్దరు ఎవరున్నారు? భర్త, భార్య, వాళ్ళిద్దరు ఉన్నారు. పాస్టర్ గారు అడుగుతున్నారు, ఏంటమ్మా వీరిద్దరు ఉన్నారు, నీకు తల్లిదండ్రుల్ని ఎందుకు తీస్తామంటే చెప్తుందంట పాస్టర్ గారు, నా కుమారులు కుమార్తెలు ఎక్కడి వరకు ఉంటారంటే వాళ్ళకు పెళ్లిళ్ళు అయ్యే వరకు, వారి సంపాదనలో పడే వరకు, వారి కాళ్ళ మీద వారు నిలబడే వరకు కూడా మాతో ఉంటారు. తర్వాత వాళ్ళు మాతో ఉండరు. నా తల్లి తండ్రి కొంతవరకే నాకు పెళ్లి చేసి నన్ను పంపించే వరకే నాతో ఉంటారు. నా కుటుంబం నుంచి నన్ను ఎప్పుడైతే అత్తవారింటికి పంపించేశారో తర్వాత వాళ్ళు నాతో ఉండరు. నా అన్న, నా చెల్లి ఎవరు నాతో ఉండరు. కడ వరకు ఉండేది ఎవరంటే నా భర్త మాత్రమే. అందుకే ఈ 2 గీతలు నేను తుడపలేకపోయాను. నా తల్లిదండ్రులను తీసేశాను. ఎందుకంటే తల్లిదండ్రులు విడిచి స్త్రీ ఎవరిని హత్తుకుంటుందంటే తమ భర్తని, పురుషుని హత్తుకుంటుంది. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీకు ఈరోజు నీ తల్లిదండ్రులు ముఖ్యం కాదు, నీ బంధుమిత్రులు కాదు, నీ రక్త సంబంధులు కాదు, కానీ నీ భర్త చిరకాలము నీ భర్త నీతో ఉంటాడు. నీ భర్త నీతో చివరి వరకు ఉండేది ఎవరంటే నీ భర్త మాత్రమే. ఒకవేళ నీ కుటుంబంలో నీ భర్త నిన్నేమన్నా అంటే సర్దుకుపోవాలి. ప్రమాణం చేస్తాం వివాహం అప్పుడు, అలా ఉండాలి, ఇలా ఉంటాను, అలా చేస్తాను, వ్యాధి ఎందు, సుఖమందు, దుఃఖమందు, కష్టమందు, పిల్లలు పుట్టినను పుట్టకపోయినను అంటే ప్రమాణం చేసిన నీవు ఈరోజు ఏం చేస్తున్నావు? జ్ఞాపకం ఉంచుకో. నీది నువ్వు కప్పు పెట్టుకోవడానికి నువ్వు చేసిన ప్రతి పనిని కూడా దేవుడు చూస్తాడు. నిందలు వేస్తున్నామో నీ భర్త మీద, నీ భర్తను అందరిలో నువ్వు అవమానిస్తున్నామో, నిన్ను నువ్వు అవమానించుకున్నట్లే, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నట్లే. జ్ఞాపకం ఉంచుకో. మారు, దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు. దేవుని సన్నిధిలో నీ భర్తను అడుగు. అవును, ఎందుకంటే ఎప్పుడైతే క్షమాపణ కలిగి ఉంటావో ప్రేమ అక్కడ నుంచి పుట్టడం మొదలవుతుంది. నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి. నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటావో, నీ జీవితాన్ని నువ్వు కూల్చివేసుకుంటావో, అది నువ్వు ఎవరి చేతిలో ఉన్నావో, నువ్వు అపవాది చేతిలో ఉంటే కూల్చబడుతుంది నీ ఫ్యామిలీ, నీ యొక్క భర్త జీవితం, నీ కుటుంబ జీవితం. దేవుని చేతిలో ఉంటే నీ జీవితాన్ని ఏం చేయబడుతుంది? కట్టబడుతుంది. కట్టబడి స్త్రీగాను ఉంటావో, జ్ఞానం కలిగిన స్త్రీలాను ఉంటావో, పనికి మాలిన స్త్రీలాను ఉంటావో, నీకు నువ్వే నిర్ణయం తీసుకో.